గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. వృశ్చిక రాశి ఫలితములు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైన గురుడు 7, 8 స్థానములందు, వాహనాధిపతి భూగృహాధిపతి అయిన శని స్వక్షేత్ర స్థితిలోనూ, రాహుకేతువులు ఉచ్చస్థితియందు ఉండడం వలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభము, విద్యాధిక్యత, లోగడ 2 సంవత్సరముల నుండి ఆగిపోయిన పనులు పూర్తవ్వడం, స్వశక్తి సామర్థ్యాలతో పైకి రావడం జరుగుతుంది. వ్యవహార జయం కలుగుతుంది. మీ మాటలకు నైపుణ్యం పెరుగుతుంది. అధికార వర్గం మీకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. స్వగృహ నిర్మాణాన్ని చేపట్టగలుగుతారు. భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతిబాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చుతుంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. జీవన విధానంలో వచ్చిన మార్పులు కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగించినా అంతగా బాధించవు. మొత్తం మీద కొంతవరకు యోగకాలంగానే ఉంటుందని చెప్పాలి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అష్టమ గురు ప్రభావం వల్ల సామాన్యంగా ఉంటుంది. స్వశక్తితో అన్ని అడ్డంకులను దాటగలుగుతారు. స్థానచలనం రావచ్చు. గృహంలో మార్పులు తప్పవు. ఉద్యోగం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంతగా ఉపయోగకరంగా ఉండదు. స్థిరమైన ఉద్యోగం లభించకపోవచ్చు. వచ్చిన దానితోనే సరిపెట్టుకోవలసి రావచ్చు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలత ఉండదు. గురుబలం లేకపోవడం వల్ల వ్యవహారాలు లాభించవు. ధనం మంచినీళ్ళలా ఖర్చవుతుంది. అయినా ఫలితం ఏమాత్రం ఉండదు. అధిష్టానంలో కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. టీవీ సినిమా రంగాల వారికి, కవులు, గాయని గాయకులకు, దర్శకులకు బాగుంటుంది. ఎక్కువ నూతన అవకాశాలు రాకపోయినా విజయవంతంగానే సంవత్సరాన్ని గడపగలుగుతారు. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాల వారికి యోగకాలంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారములు మొదలుపెట్టేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. సివిల్ కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం శని, రాహువులు యోగస్థానాలలో ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. విదేశీ చదువులు రాణిస్తాయి. చదువులపై శ్రద్ధ బాగుంటుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. క్రీడాకారులకు యోగదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారునికి అంతగా అనుకూలత ఉండదు. 2 పంటలు బాగా పండినా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి అంతగా ఉండదు. నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సమయానుకూలంగా వ్యవహరించడం వీరికి చాలా అవసరం. మనోధైర్యంతో ముందడుగు వేస్తే పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ సలహాలను తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. గతంలో విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నవారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. ప్రతిభకు తగిన ఫలితాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటుంది. అష్టమ గురుడు అపకారం చెయ్యడు. శని, రాహువులు బలీయంగా ఉండడం వలన లాభిస్తుంది. ఎంతటి పనులైనా సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీపై ఇతరులకు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండడం వలన పనులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి శని జపం, దానం, హోమం చేయించుకుంటే కొంతవరకు మెరుగుపడవచ్చు. శనివార నియమాన్ని పాటించి గ్రామ శివాలయంలో మృత్యుంజయ హోమం చేయించుకోవడం సూచించడం జరిగింది.